మావిగన్ పిచ్చాసుపత్రిలో పేషెంట్లకు ఇచ్చేటువంటి మెడిసిన్. పాపం ఈ మాత్రలు వేసుకొని ఇది గుర్తొచ్చినట్టుంది మావిగన్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్న చోట చర్చించుకునే క్రమం. ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ పిచ్చాసుపత్రిలో కానీ పిచ్చి వాళ్ళు ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు రాయలసీమ అమరావతి ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి. నేను ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటా ఉన్నా, ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మబలికినటువంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు ఉంటాయి, విశాఖ, రాయలసీమలో కర్నూలు హైకోర్టు, అదేవిధంగా అమరావతి అని 3 రాజధానుల డ్రామాలు ఆడి ఈరోజు మతి భ్రమించి అధికారానికి దూరం అవుతానే మావిగన్ అనేటువంటి పిచ్చి తుక్లక్ నిర్ణయాలు, రాష్ట్ర రాజధాని పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కన్నా, ప్రజల ప్రయోజనాల కన్నా, రాజధాని నిర్మాణం కన్నా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలబడిపోతాడు. విశ్వనగరాన్ని తలదన్నేలా అమరావతి నిర్మాణం కొనసాగుతా ఉంది. 14 నుంచి 19 వరకు ఏ రకంగా అయితే అమరావతిని ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అమరావతి నిర్మాణం గాని, పోలవరం నిర్మాణం గాని, హంద్రీనివా గాని, ఇలాగా అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ ని ప్రజలు చర్చించుకుంటా ఉంటే దాన్ని మతి భ్రమించినటువంటి వ్యక్తి. మీ అందరికీ తెలుసో తెలీదో మావిగన్ అని పిచ్చాసుపత్రిలో టాబ్లెట్, మీకు నా ఫోన్ ఏదా టాబ్లెట్ పేరు అది మీకు చూపిస్తా. మావిగన్ అనేది పాపం ఆయన వేసుకునే మెడిసిన్ అనుకుంటా, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. నేనేదో ఊరికే చెప్పలేదు. మావిగన్ పిచ్చాసుపత్రిలో పేషెంట్లకు ఇచ్చేటువంటి మెడిసిన్. పాపం ఈ మాత్రలు వేసుకొని ఇది గుర్తొచ్చినట్టుంది మావిగన్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం.